అంతా నాశనం అయిపోయింది. డబ్బు పలుకుబడి అంతా ఉండి కూడా వాణ్ణేం చేయలేకపోయాం. ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఏమైందా? నిన్ను నమ్మి నిండా మునిగాను. అసలు నేనే వెళ్ళి డైరెక్ట్గా వాణ్ణి చంపుండాల్సింది. చంపండి సార్, చంపండి. నేనేమైనా వద్దానా? రండి చంపుదురు గాని. చంపడం అంటే అంత ఈజీ అయిపోయింది. మీకు ఆవేశపడ్డం మాత్రమే తెలుసు సార్. మనుషుల్ని పెట్టి చంపించడం తెలుసు గాని చంపే ధైర్యం ఉందా మీకు? రక్తం చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. సరే, నా వల్ల కాదు. వాణ్ణి లేపేయమన్నాను, పూర్తిగా లేపేయాలి కదా. సగంలో వదిలేసి వచ్చావు. ఏం కిల్లర్ అయ్యా నువ్వు? వేస్ట్. సార్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కోపం వస్తే వాళ్ళు వీళ్ళని కూడా చూడను. నా సర్వీసులో చాలా మర్డర్లు చేశాను. ఈ కేసే మిస్ అయింది. నేనే అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఈ కోపంలో నేను ఏమైనా చేయగలను. ఈ కోపం వాడి మీద చూపిస్తే సంతోషించేవాణ్ణి. వాడు ప్రాణాలతో ఉండటానికి నువ్వే కారణం. ఊరికే ఆవేశపడకండి సార్. హాస్పిటల్లో వేసేస్తానంటే మీరే వద్దన్నారు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకలా ఫీల్ అవుతున్నారు? ఏమైందా? వాడు పెద్ద హీరో అయ్యాడు. జనం గొప్పగా చెప్పుకుంటున్నారు. అరే, మా ఇంట్లో కూడా వాణ్ణి తెగ మెచ్చుకుంటున్నారు. మీకు ద్రోహం చేసిన వాడిని మీ వాళ్ళు మెచ్చుకోవడం ఏంటి సార్? అదే మా వాళ్ల మంచితనం. మమ్మల్ని చంపడానికి వచ్చిన వాడు పొరపాటును చచ్చినా అయ్యో పాపం అనే గుణం. వాడు చచ్చేలా ఉన్నాడని తెలిసేసరికి వాడు చేసిన ద్రోహం మర్చిపోయి వాడి మీద జాలి చూపిస్తారు. అన్నీ మర్చిపోయి మంచివాడని సర్టిఫికెట్ ఇస్తారు. అనుకుంటే అనుకున్నారు వాళ్ళు, వదిలేయండి. వాడికి హాని తలపెట్టిన వాడు నాశనం అయిపోతాడని నా కూతురే శాపనార్థాలు పెడుతోంది. మమ్మల్ని ఏడిపించి వాడు హ్యాపీగా ఉన్నాడు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని నా టెన్షన్. సార్, మీ ఫీలింగ్స్ అని చెప్పి నా టైం వేస్ట్ చేయకండి. మీకేం కావాలో చెప్పండి, చేసేద్దాం. వాణ్ణి చంపాలా, మిమ్మల్ని బయటపడేయాలా? ముందు పోలీసుల నుంచి తప్పించుకోవాలి. ఆ తర్వాత వాణ్ణి కసి తీరా నేనే చంపాలి. అంతే కదా, నాకు వదిలేయండి. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావే. అవతల కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. వాడు క్లూ ఇస్తే వాళ్ళు ఆరా తీస్తూ వస్తే నువ్వు తప్పించుకుంటావు, నేను బుక్ అవుతాను. వర్రీ అవ్వకండి సార్, నా మీద నమ్మకం ఉంచండి. ఎలా నమ్మమంటావు? నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పు. అది వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. సార్, నేను ఇంతవరకు నా ప్లాన్ ఎవరికి ఎప్పుడూ చెప్పలేదు. కానీ మీరు భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను, వినండి. పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే నాకు ఫోన్ చేయండి. దాడి చేసింది నేనే అంటూ సరెండర్ అవ్వడానికి ఒక మనిషిని అరేంజ్ చేస్తాను. సరెండర్ అవుతే ఏమవుతుంది? నాకు వాడికి గొడవైంది, ఆవేశంలో అలా చేశానని చెప్పేస్తాడు. పోలీసులు నమ్మాలి కదా. నమ్మక చేస్తారా సార్? వాళ్లకున్న కేసులకి ఊపిరాడక చస్తున్నారు. దొరికింది చాలని కేసు క్లోజ్ చేస్తారు. మరి సుబ్రహ్మణ్యాన్ని ఏం చేస్తావు? చచ్చిపోయిన నా సిస్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తాను. అతని గురించి మీరెందుకు సార్ టెన్షన్ పడతారు? ఇప్పుడు అతను మీ శత్రువు కాదు, నా శత్రువు. నా వృత్తికి అవమానం తెచ్చిన ద్రోహి. వాడు సరెండర్ అయ్యాక కేసు క్లియర్ చేసి మా వాడికి శిక్ష వేస్తారు. అప్పుడు ఫ్రీగా ధైర్యంగా బయట తిరుగుతాడుగా. అప్పుడు వాడిని వేసేసి నా మర్యాద కాపాడుకుంటాను. ఈ పనైనా సరిగ్గా చేస్తావా? మీరు నన్ను నమ్మకపోవచ్చు గానీ నేను వృత్తిని, కత్తిని మాత్రమే నమ్ముతాను. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి సార్. నేను నా మనిషిని పోలీస్ స్టేషన్ పంపించి ఆ సుబ్రహ్మణ్యాన్ని పైకి పంపిస్తాను. ఈ కేసు మీకే కాదు, నాకు ప్రెస్టేజ్ ఇచ్చే. మీరొద్దనుకున్నా నేను మాత్రం వాడిని చంపడం ఖాయం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, కష్టాలన్నీ తీరిపోయి ఆనందంగా ఉన్నాన్రా. కష్ట సుఖాలు మనిషి జీవితంలో వస్తూ ఉంటాయమ్మా. నిజమేరా, ఇంతకాలం కష్టాలు పెట్టిన ఆ భగవంతుడు ఇన్నాళ్లకు కరుణించి బంగారం లాంటి అల్లుణ్ణిచ్చాడ్రా. అవునమ్మా, అతను మేలిమి బంగారం. అతనికి శ్రావణి మీదున్న ప్రేమ, నమ్మకం చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. అది అందరి వల్ల అవుతుందా? చూపించే ప్రేమకి కన్నీళ్లు పెట్టించగలిగేవాళ్లు నూటికో కోటికో ఒక్కళ్ళుంటారా. నేనే శ్రావణిని నీ అంత దురదృష్టంతో లేదని తిట్టిపోశాన్రా.
కాని ఇప్పుడు దానంత అదృష్టవంతులు లేరు అన్నంత స్థాయిలో ఉందిరా. అది అగ్నిపునీత అయిందమ్మా. ఎంత అవమానం జరిగిందో అంతకు 10 రెట్లు గౌరవం దక్కింది. ఇక దాని జీవితం సుఖంగా సాగిపోతుందమ్మా. ఏమండి, టాబ్లెట్. టైం ప్రకారం మందులు వేసుకోవాలని డాక్టర్ చెప్పాడు కదా. నా మీద గొప్ప మందుల మీద చూపిస్తే ఎలా? వేసుకోండి. నీ చేత్తో ఏదిచ్చినా అది విషంతో సమానమే. నీలాంటి పాపాత్మురాలు చేతికున్న మందులు వాడి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పాపాత్మురాలనా? పాపానికి నువ్వు ప్రతిరూపానివే. వేరే పాపం చేయటం ఎందుకు? నువ్వు చేసిన ద్రోహం వల్లే శ్రావణి అన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. చూడండి, సందు దొరికింది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. నేనేదో పగబట్టి మీ కూతురు జీవితం నాశనం చేసినట్టు మాట్లాడతారేంటి? దాని బుద్ధి బాలేక కోర్టుకెక్కింది. దానికి నేనా బాధ్యురాల్ని? నన్నాడు పోసుకుంటారెందుకు? అది కోర్టు మెట్టు ఎక్కడానికి నువ్వేగా కారణం. నువ్వు దాన్ని ఏడిపించకుండా ఆ రంగనాథ ఇంటికి పంపించకుండా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? దాని గుణం మంచిదై ఉంటే అది బయటికి వెళ్లే పరిస్థితే వచ్చుండేది కాదు. ఎవరి గుణానికే వంక పెడుతున్నావు? నీ గుణం కంటే దాని గుణం చెడ్డదా? నువ్వు శ్రావణి గురించి తప్పుగా మాట్లాడి ఉండొచ్చు గాని అల్లుడి గారు ఆలయ శిఖరం మీద విమానంతో సమానంగా శ్రావణిని కూర్చోబెట్టాడు. సరే సరే, ఆవిడ గారిని ఎక్కడ కూర్చోబెడితే నాకెందుకు? ముందు మందులు వేసుకోండి. ఇందాకే చెప్పాను కదా, నా బాధ్యత తీసుకునే భార్య నాకు లేదు అని. నువ్వెవరు మాత్రలు వేసుకోమని చెప్పడానికి? నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉండగా నేను భార్య కాదంటే చెల్లుతుందా? అది పవిత్రమైన తాళి కాదు, గేదె మెడలో తాడు. ఇది తాళి అయినా నువ్వు విధవరాలతో సమానమే. తాళి ఉన్నా విధవే నువ్వు. తాళి చూపించే హక్కులు పోరాటం చేయకో. ఈ ఇంట్లో నిన్న అసలు మనిషిగానే గుర్తించటం లేదు. ఎప్పుడు మనుషులా చూశారు కనుక ఎప్పుడు నలుగురిలో తిట్టటం, కొట్టటం, చిరాకు పట్టం ఇదేగా మీ పద్ధతి? అనుభవం అయింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఇక్కడి నుంచి. అసలు ఇంట్లో చెప్పు. ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళమంటున్నావు? అసలు మా అమ్మను బయటికి వెళ్ళమనడానికి నువ్వు మర్యాదగా ఇంట్లోకి వెళ్ళు, లేకపోతే ఒళ్ళు చీరేస్తా. పో లోపలికి. ఎవరి ఒళ్ళు ఎవరు చీరుస్తారో అందరికీ తెలుసు. నువ్వేం అడ్డమైన వాళ్ళ కోసం అడ్డదిడ్డంగా మాట్లాడక్కర్లేదు. నువ్వు ఇలా బ్రతికి బట్ట కట్టడానికి కారణం మేము. నేను సాయం చేశాను. మా అమ్మ నీకు సేవ చేసి కాపాడింది. లేకపోతే ఈ పాటికి పాడ మీద పడి ఊరేగేవాడివి. మళ్ళీ ఇంకొకసారి నోరు లేచిందో జాగ్రత్త. ఎరా, నాకే చెయ్యి చూపించి బెదిరిస్తావు? పోరా. ఏదో పోనీలే పాపమని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఒరేయ్, కన్న తండ్రి మీద చేయి చేసుకుంటున్నావా? నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావురా. ఏ ముసల్దానా, చెప్పు నీ కొడుక్కి మా అమ్మనొక్క మాటన్నా సహించేది లేదు. జాగ్రత్తగా ఉండమను. ఇరగదీస్తా. ఏమైందిరా నీకు? ఎందుకురా ఇలా తయారయ్యో? నువ్వెందుకమ్మా బాధపడతావు? నిన్ను ఎవ్వరేమన్నా నరికి పారేస్తాను. చంపి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. పద, ముందు నువ్వు లోపలికి పద. ఏంట్రా మాటలు? పద. పదమంటున్నానా? ఏమిట్రా వాడు నీ మీదే చేయి చేసుకున్నాడు? వాడు మామూలుగా లేడమ్మా. వాడి మొహం కళ్ళు అదోలా ఉన్నాయి. మత్తులో ఉన్నాడు వాడు. ఏంట్రా వాడు గాని తాగుడుకు అలవాటు పడ్డాడంటావా ఏంటి? లేదమ్మా, అలాంటివి తాగితే వాసనొస్తుంది. వీడు మరేదో మత్తుకు అలవాటు పడ్డాడు. ఇలాంటి పోరంబోకులకి డ్రగ్స్, గంజాయి దొరుకుతాయి.
అవునరా రామ్మూర్తి, ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు గుర్తుకొస్తోంది. ఒకరోజు వాడి జోబులోంచి గంజాయి పొట్లం దొరికిందిరా. అది సుబ్రహ్మణ్యమే చూపించాడు. ఏంటమ్మా నువ్వనేది? అవునానా, ఆ పొట్లాలు చూసి బావ గొడవ పడ్డాడు కూడా. వీడికి అలవాటు చాలా రోజుల నుంచి ఉంది. ఆ అబ్బాయి తప్పు చేస్తున్నాడని అతను చూసి చెబితే దీనికి బుద్ధి ఉండాలి కదా. ఏంటి అలవాటని కొడుకుని మందలించకుండా సుబ్రహ్మణ్యంతో గొడవ పడిందిరా. గొడవ పడిందా? గొడవ పడ్డమే కాదురా, ఆ పొట్లో నువ్వే పడేసి నా కొడుకు మీద నిందలేస్తావా అని రివర్స్ లో మాట్లాడిందిరా. వీడి అలవాట్లు ఎక్కడ నేర్చుకుంటున్నాడో. తమ్ముడు తమ్ముడు అంటూ వస్తూ ఉంటాడే ఆ బ్రహ్మారెడ్డిగాడు, వాడే అలవాటు చేసుంటాడ్రా. వాడి మీద నాకు మొదటి నుంచి అనుమానమేరా. వాడు గంజాయి అమ్మేవాళ్లాగే ఉంటాడు. అవునానా, వాళ్ళు ఓ రోజు మన ఇంట్లో చాలా బాక్సులు పెట్టి తర్వాత తీసుకువెళ్లారు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఒరే రామూర్తి, నువ్వేదో ఒకటి చెయ్యాలరా, లేకపోతే వాడు నాశనం అయిపోతాడ్రా. ఏం చేయాలో అర్థం కావటం లేదమ్మా. కింద పడితే లేపొచ్చు, వాడు మంటలో దూకాడమ్మా. ఈ దౌర్భాగ్యుడు నీ కడుపున ఎలా పుట్టాడ్రా? వీడి వల్ల ఈ కుటుంబానికి ఏ కీడు జరుగుతుందో ఏమో. వాడు చెబితే వినే రకం కాదమ్మా. కొట్టి చెప్పే వయసు కాదు. వాడికై వాడు మారాల్సిందే. మారకపోతే వాడి కర్మ. వాడంతలో వాడు మారాడ్రా. నువ్వు 4 తగిలించాల్సిందే. ఏ చిక్కుల్లో ఇరుక్కుంటాడో ఏమో. పోని వాడి కర్మకు వాడిని వదిలే మనమేం చేస్తాంరా? ప్రేమకి కొత్త అర్థం చెప్పిన శ్రావణి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం తన భార్యకిచ్చిన గౌరవం ఆమె గత జన్మలో చేసుకున్న పుణ్యం. ఓహో, ప్రేమకి కొత్త నిర్వచనమా? నీ భార్యను నువ్వు గౌరవిస్తే స్త్రీ జాతికే మేలు చేసిన వాడివైపోయావా? ఛీ, నీ మొహం గుర్తొస్తేనే ఒళ్ళు మండిపోతుంది. కోర్టులో అదే నా ఊపిరి ప్రాణం అని చెప్పడానికి సిగ్గులేదు. అది ఊపిరైతే మరి నేనెవరు? మీ ఇద్దరిని చంపి పారేయాలి. ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేని వాడి గురించి గొప్పగా చెప్తున్నారు. ఒకరికొకరం అని వాళ్ళు అనుకుంటే మరి నేనెవరు? నా అణువణువులో నువ్వున్నావు. అది తెలుసుకోలేని నీ మొహం నాకు అసహ్యం కలిగిస్తుంది. భార్య మీద పడిన నిందల్ని అవమానాల్ని తుడిచి పారేసి కడిగిన ముత్యంలా శ్రావణిని నిలబెట్టిన సుబ్రహ్మణ్యం. ప్రతి కుటుంబం వాళ్ళని అభినందించాలి. చీటర్, 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 చీటర్. నువ్వేదో మంచివాడివని రాసిన పేపర్ వాడు నా మనసుని అర్థం చేసుకోలేకపోయావని ఎందుకు రాయలేదు? కత్తితో నరికితే నువ్వు ఓర్చుకున్నావేమో గాని ఏ కత్తి ఘాట్లు లేకపోయినా నేను నరక యాతన పడుతున్నాను. చచ్చేలా ఉన్నాను. ఈ విషయాలన్నీ పేపర్లో రాయరా? గెలిపే రాస్తారా? నాలో మోసపోయి ఓడిపోయిన వాళ్ళ గురించి రాయరా? నిన్ను దక్కించుకోవాలో వదిలేయాలో అర్థం కావట్లేదు. నీ వెనకాల నీ చెయ్యి అందుకోవాలని ఆరాట పడితే అందినట్లే అంది తప్పించుకుపోతావా? అందుకే నీ మీద కసి. ఏదో ఒకరోజు నిన్ను పట్టుకుని తీరుతాను. ఆ కసితోనే బ్రతుకుతాను. మహి మహి మహి
ఏంటి మహి, ఇంకా భోజనానికి రాలేదు? అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది. పద వెళ్దాం. నాకు ఆకలిగా లేదు. ఏంటది? పేపర్ అలా చించేశావు? అందరూ కలిసి అతనికి చేసిన ద్రోహం పేపర్లో చూసి తట్టుకోలేకపోయాను. అందుకే కోపం వచ్చి ముక్కలు చేశాను. ద్రోహం చేయాలనుకున్న వాళ్ళందరి నోర్లు మోయించాడు. శ్రావణి సుబ్రహ్మణ్యాన్ని ఎవరూ విడదీయలేరని నిరూపించాడు. ఎవరు విడదీయాలని చూసినా వాళ్ళు అవమానాల పాలవ్వాల్సిందే. ఈరోజు ఈవినింగ్ పేపర్ చూసావా? సుబ్బు గురించి ఎంత ఇంట్రెస్టింగ్గా రాశారు. వాళ్ళిద్దరూ అపురూపమైన దంపతులు అని చాలా గొప్పగా రాశారు. నితీష్, నాకు చాలా అలసటిగా ఉంది, నేను పడుకుంటాను. అతను గెలిచిన ఆనందంలో నాకైతే నిద్రే రావడం లేదు. వెంటనే వెళ్ళి అతన్ని కలిసి అభినందించాలనుంది. ఇవాళ రేపు డౌట్ వచ్చి బెదిరిస్తేనే లవ్వు లేదు గివ్వు లేదని జంప్ అయిపోతున్నారు. కానీ హత్యాయత్నం చేసినా అవమానాల పాలు చేసినా అతను శ్రావణి చేయి వదల్లేదు. అతనికి ఆమె మీదున్న ప్రేమ చాలా గొప్పది. నితీష్, నీకు ఆకలిగా లేదా? వెళ్ళి నువ్వు భోజనం చేయి. ఈ వార్త వినగానే కడుపు నిండిపోయింది. ఎంతైనా అతని గురించే మాట్లాడాలనిపిస్తుంది. నాన్న కూడా అతన్ని పొగుడుతూ మాట్లాడారు. ఇంట్లో అందరికీ అతని మీద కోపం పోయినట్టుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సుబ్రహ్మణ్యం రోల్ మోడల్ అన్నారంటే ఎంతగా ఇంప్రెస్ అయ్యారో ఆలోచించు. నితీష్, నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది, నేను పడుకోవాలి. పడుకో మహి. నాన్న ఓకే అంటే రేపు వెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని పలకరించి రావాలి. నువ్వు వస్తావా? శ్రావణి అదృష్టవంతురాలు. శ్రావణిని పెళ్లి చేసుకున్న సుబ్రహ్మణ్యం లక్కీ ఫెల్లో. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నితీష్, సుత్త ఆపుతావా?